రైట్ సార్, ఇంకొక అంశాన్ని తీసుకుందాం. హైదరాబాద్కు చెందిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడానికి కారణమయ్యారు. ఇది మన హైదరాబాదులందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఇక మహిళల రక్షణ కోసం వాళ్ళు నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా పిల్వేసి మరో మలుపుకు కారణమయ్యారనే చెప్పాలి. మన దేశంలో ఇక వేశ్య వృత్తి నేరం కాదు, మిగతా వృత్తుల మాదిరిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. సెక్స్ వర్కర్లు తమంతట తాముగా ఈ వృత్తిలోకి దిగితే కేసులు పెట్టి వేధించే అధికారం పోలీసులకు లేదు. సుప్రీంకోర్టు తీర్పు సంచలనంగా మారింది. దేశంలో సెక్స్ వర్కర్ల హక్కులపై, మానవ అక్రమ రవాణా నిరోధంపై అత్యున్నత న్యాయస్థానం అత్యంత కీలకమైన చారిత్రక తీర్పు చెప్పిందనే మాట్లాడాలి. బలవంతపు అక్రమ రవాణాకు, స్వచ్ఛంద లైంగిక వృత్తికి మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించాలని పేర్కొంది సుప్రీం. 18 ఏళ్లు నిండిన మహిళలు ఇష్టపూర్వకంగా వేశ్యవృత్తిని ఎంచుకోవడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన గౌరవంగా జీవించే హక్కు ప్రతి పౌరుడిలాగే సెక్స్ వర్కర్లకు కూడా వర్తిస్తోందని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. రకరకాల అంశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే చూడగానే వాళ్ళను ఒక రకంగా హేళనగా మాట్లాడటం, ఎవరూ కూడా ఆ వృత్తిలోకి వెళ్ళాలని అనుకోరు. వాళ్ళ పరిస్థితులు అలా ఉండొచ్చు, ఆ కారణాలు ఏవైనా ఉండొచ్చు. సో వాళ్లకు చేయూతను అందించాల్సిన బాధ్యత సమాజంలోని చాలామందిపై ఉంది. సో ఎవరు ఒక వృత్తిలోకి వెళ్ళేటప్పుడు ఆ వృత్తి ఎటువంటిది అని ఆలోచించుకుంటూ ఉంటారు. కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది అటు వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తాయా? ఏం చేయాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, సమాజం ఏం చేయాలి, పౌరులు ఏం చేయాలి అనే రకరకాల అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఈ అంశాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రజనీ గారు, అదేవిధంగా మట్టి వెంకటేశ్వరరావు గారు, ముఖేష్ గారు, ప్రముఖ అడ్వకేట్స్ మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనతో పాటు శ్యామ్ ప్రసాద్ గారు కూడా కంటిన్యూ అవుతారు. సో ముందుగా రజనీ గారు ఎలా చూస్తున్నారు సుప్రీం తీర్పును ఈ అంశానికి సంబంధించి? ప్యానెల్ వారికి, ఐ న్యూస్ వీక్షకులకి, సరే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు సార్. గతం నుంచి చూసుకుంటే, అంటే పురాణ కాలం నుంచి, అంటే హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో పురాతన కాలం నుంచి చూసుకుంటే కూడా ఒక రంభ, ఊర్వశి, మేనక అంటూ ఇంద్రలోకంలో సర్వసాధారణం. అదే రకంగా భారతదేశంలో అంటే గతంలో చరిత్రలో కూడా గండగి నది అనే ఒక వేశ్య ఉండేది సార్. ఆవిడ ఒక వేశ్య వృత్తిని ఎంచుకునేది. ఆ వేశ్య ఎంత నిజాయితీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆవిడ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ చాలా సంతోషపడిపోతున్నారు. ఏముంది ఆ వేశ్యలో అంటూ స్వయంగా నారాయణుడే భూమి మీదకి వచ్చి ఆ వేశ్యతో సాంగత్యం చేసినటువంటి పరిస్థితి అండి. అంటే ఆ వృత్తి ఇప్పటిది కాదు, అప్పటి నుంచి ఉంది అని. సో ఆ వేశ్య తన ధర్మాన్ని, అంటే నా దగ్గరకు వచ్చిన వాడిని నేను సంతృప్తి పరచాలి, సంతోషపరచాలి, ఆ రోజు నా ఇంట్లో ఉన్నవాడు నాకు భర్తతో సమానం అని భావించేదండి అప్పటి ఉన్నటువంటి వేశ్య వృత్తులు. సో ఆ గండగి నది ఏదైతే నారాయణుడిని తన భర్తగా భావిస్తే ఆయన ఈమెని పరీక్షించడానికి జ్వరంతో, రోగంతో, ఇబ్బందితో ఎన్నున్నా సరే ఎన్నో సేవలు చేసి ఆఖరికి ఆ రోజున అతను చనిపోతే నేను వేశ్యనే కావచ్చు, ఈ రోజు అతను నా భర్తగా భావించినాను కాబట్టి, అప్పట్లో సనాతన ధర్మం ఎందుకన్నానంటే అప్పట్లో సతీ సహగమనం ఉండేదండి. భర్త చనిపోయాడు కాబట్టి భర్తతో పాటు భార్య కూడా తగలబడిపోతున్న పరిస్థితుల్లో అప్పుడు నారాయణుడు మెచ్చి ఏం కావాలి అంటే, గండగి నది నిన్ను భర్తగా పొందలేకపోయాను, కనీసం నువ్వు నా కడుపున బిడ్డగా పొందండి అంటే ఆ గండగి నది అనేది ప్రవహిస్తుంది, దాంట్లో శాలిగ్రామాలు దొరుకుతాయండి. అంటే వేశ్య వృత్తి అనేది అప్పటి నుంచి ఉంది, అప్పుడు కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నది అనేది మనం గమనించాలి. తర్వాత సుబ్బిశెట్టి చింతామణి అనే కొన్ని డ్రామాలు కూడా ఒకప్పుడు వచ్చేవి కదండి, సరదాగా నవ్వుకుంటూ. అప్పుడు కూడా అంటే మనకి తెలియదు కదా, అప్పటి నుంచి కూడా ఉండింది. అంటే వేశ్యకు ఒక ప్రాధాన్యత ఉంది, వేశ్య దగ్గరికి వెళ్ళాలని వీళ్ళు తపన పడుతుంటారు అనేది మనం వినున్నాం. ఇక్కడ అంటే ఈ జనరేషన్ లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూసుకుందాం, బిఫోర్ మనకు తెలియకపోయినా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లో మనకి ఐపీసీ ఇవన్నీ లార్డ్ మెక్కల్ అండి, బ్రిటిష్ వాళ్ళు రాసింది. దీంట్లో కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి, ఇది తప్పు ఇది ఒప్పు అనేసి. సో మొన్న మధ్య సుప్రీంకోర్టు 497 అడల్టరీ అనేది స్ట్రక్ డౌన్ చేసింది. ఆ స్ట్రక్ డౌన్ చేసిన నేపథ్యంలో ఒక వివాహిత స్త్రీ తను ఏ తప్పైనా చెయ్యొచ్చు అంటూ ఒక చట్టం ఇచ్చింది. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, పురుషులు కానీ, అన్ని రకాలుగా అండి. ఒక నిజాయితీ పరైన ఒక ఆడబిడ్డ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి చేసిన తప్పుని ఏమైనా ప్రశ్నించడానికి లేదు. ఒక నిజాయితీ పరుడైన మగవాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడానికి లేదు. ఎవరి హక్కుల్ని వాళ్ళు హరించేస్తూ నీ స్వతంత్ర హక్కు నీకు ఇచ్చేస్తుంటానంది సుప్రీంకోర్టు. మరి దీన్ని ఎలా చూడాలో
తీర్పుని గౌరవించాలి కాబట్టి తప్పదు. అయితే ఇవాళ ఇచ్చిన తీర్పు ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళ వృత్తిని వాళ్ళు ఎంచుకుంటారు. అంటే మీరు అనుకుంటారు ఎంతో కష్టపడితే కానీ నోటికి 5 వేళ్ళు ఒక దగ్గరికి పోలేని పరిస్థితి నెలకొనిందండి. కానీ సుఖపడితే కూడా మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటే అదొక నేపథ్యం ఇక అది వాళ్ళ ఇష్టం. గతంలో మీకు తెలుసో లేదో రెడ్ లైట్ ఏరియాలో ఆడబిడ్డలు వీర విహారంగా ఈ వృత్తి ఎంచుకుంటున్నప్పుడు ఎక్కడ నియమ నిబంధనలు ఉండేది కాదండి. రెడ్ లైట్ ఏరియాలో బాంబేలో ఎప్పుడు రెడ్ లైట్ ఏరియా లేదండి. షేక్ అబ్దుల్ అజీజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉండేదండి. వేశ్యల్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు, మా మీద ఎందుకు జులుం చేస్తారంటే మేము వేశ్యల్ని కంట్రోల్ చేయలేము, మీ మీద జులుం చేయలేము అంటూ అప్పుడు మగవాళ్ళు వేసినారు. మా మీద ముద్ర వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, మరి తప్పు చేసింది తను కూడా ఉంది కదా, తనకు కూడా సంబంధం ఉంది కదా అంటున్న పరిస్థితి అయితే ఉంది సార్. అప్పుడు ఆ సెక్షన్ నే స్ట్రక్ డౌన్ చేశారు. కానీ ఆ మహిళ మీద చట్టాల ప్రకారం కేసులు వేయలేని పరిస్థితి అండి. ఈ రోజు 18 ఏళ్ళు దాటి అంటే నా చేతికి ఉండే బ్రేస్లెట్ నేను తాకట్టు పెట్టుకోవచ్చండి, నా బండి నా అవసరాన్ని బట్టి నేను అమ్మేసుకోవచ్చండి, నా అప్పులు ఎక్కువైపోతే నా ఒంట్లో కిడ్నీ కూడా నేను అమ్మేసుకోవచ్చండి, కొంచెం నా అవసరాలకు ఒక 5,000 10,000 తగ్గితే నేను బ్లడ్ కూడా అమ్ముకోవచ్చండి. ఇన్ని అమ్ముకుంటున్న నాకు నా శరీరాన్ని అమ్ముకునే హక్కు లేదా? నా ఇష్టం కదా, నా శరీరం కదా అంటూ కొన్ని మహారాష్ట్ర కోర్టు జడ్జిమెంట్ లో మహిళలు నిలదీసి అడిగినారండి. కానీ మానవ అక్రమ రవాణా అనేది జరుగుతుంది. రజనీ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. ముఖేష్ గారు నమస్తే అండి. ముందుగా మీకు అభినందనలు. ఒక అంశానికి సంబంధించి చర్య తీసుకోవటం, పిలివేయటం, దానికోసం పోరాటం, రకరకాల అంశాలు అనేవి ఉంటాయి. సో దాంతోపాటుగా ఈ మానవ అక్రమ రవాణా అనేది ఈ మధ్య మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. దీంతో ఎటువంటి మార్పులు వస్తాయనుకోవచ్చు? ఈ తీర్పుతో ఏం జరుగుతుందని మనం ఆశించవచ్చు అంటారు? నేను ఇక్కడ ఒక అడ్వకేట్ గా కాకుండా నేను ఒక MSW స్టూడెంట్ గా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇంతకు ముందు మేడం మాట్లాడినటువంటి ఒక్క మాటతో నేను విభేదిస్తాను. ఒక మన ఫెలో కొలీగ్ గా విత్ డ్యూ రెస్పెక్ట్. సో ఐన్యూస్ వేదికగా మరొకసారి ఏమంటారు, చర్చ సాగుతోంది, ఇది డిబేట్ అండ్ అంశాలు కూడా అదే విధంగా బయటకు రావాలి. సో నార్మల్ గా కోర్టులో కూడా వాదోపవాదాలు ఉంటుంటాయి కదా. ప్లీజ్ కంటిన్యూ. సెక్స్ వర్క్ అనేది సుఖపడడానికి ఏ స్త్రీ చేయదు. అది కష్టం, అత్యంత మనసు చంపుకొని చేసేటటువంటి ఒక పని. ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అని అంటే, బీయింగ్ అనే MSW స్టూడెంట్ నేను చాలా మంది సెక్స్ వర్కర్లు ఇజ్రాలతోని, లెప్రసీ వాళ్ళతో అనుసంధానంగా పనిచేసి ఉన్నాను కాబట్టి ఎయిడ్స్ పేషెంట్స్ తోని చెప్తా ఉన్నాను నేను. ఎట్ ద సేమ్ టైం ఈ వృత్తి మేడం చెప్పినట్టు అత్యంత ప్రాచీనమైనటువంటి వృత్తి, పడుపు వృత్తి. ఈ యొక్క కోర్టు తీర్పుని నేను మనస వాచ కర్మన స్వాగతిస్తా ఉన్నాను. ఫస్ట్ థింగ్, దానికి కలిగినటువంటి కారణాలు ఏంటి అని అంటే, మనం 7 దశాబ్దాల అనంతర స్వాతంత్రం తర్వాత కూడా మనం సెక్స్ వర్క్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎంత బలవంతంగా వ్యవస్థలు వాళ్ళని ఆ పరిస్థితిలోకి నెట్టివేయబడ్డ నేపథ్యాన్ని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు బలవంతంగా వాళ్ళని అందులోకి నెట్టవేయబడతాయి తప్ప కావాలని ఎంచుకునేటటువంటి వృత్తి మాత్రం 1% కూడా ఉండదు. యాజ్ పర్ మై నాలెడ్జ్, నేను రీసెంట్ గా అండ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ ప్రాస్టిట్యూషన్ అని మందాదేవి గారు రాసినటువంటి పుస్తకం చదివాను. సెక్స్ వర్కర్స్ ఆత్మకథలు చదివాను. ఎట్ ద సేమ్ టైం మనం ఓషో లాంటి ఫిలాసఫర్స్ కుటుంబ వ్యవస్థ మీద మాట్లాడుతూ మ్యారేజ్ ఈజ్ ఆల్సో ఏ లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్ అని ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తాడు. వీటన్నింటినీ నేనేమంటాను అని అంటే, న్యాయ కోణంలో కంటే సామాజిక కోణంలో, రాజకీయ కోణంలో, ఫిలాసఫికల్ కోణంలో ఒక స్త్రీని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ వ్యధని మనం అర్థం చేసుకుంటాం. వాళ్ళు ఎప్పుడైనా బలవంతంగా అందులోకి నెట్టబడతారనేది సుస్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఫ్రమ్ మై సైడ్. వేశ్యావృత్తి అనేది నేరం కాదు, కానే కాదు. సుప్రీంకోర్టు చెప్పినట్టు, గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నది, ఎంచుకుంటారు. కానీ ఇక్కడ నిందించాల్సినటువంటిది వేశ్యని కాదు, గత కొంతకాలంగా ఏలుతున్నటువంటి ఈ ప్రభుత్వాలది, ఈ సమాజానికి తప్పని నేనైతే చాలా గట్టిగా చెప్తా ఉన్నాను. కానీ ఇక్కడ 2 డిఫరెన్షియేట్ చెప్పింది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో అది నేరం,
హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఏం జరుగుతుంది అంటే బలవంతంగా స్త్రీని ఆ వ్యవస్థలోకి నెడతారు బంధించి, ఎస్ లేకపోతే ఇంకో రకంగా వాళ్ళని ట్రాప్ చేసి ఇక వాళ్ళు బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ లోకి నెట్టబడతారు. అందులో భాగంగా రాసిందే ఇది. చాలా పాపులర్ అయినటువంటి బుక్, ఆయన ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇన్ ప్రాస్టిట్యూషన్. ఇది చదివితే ఆ వృత్తి అసలు ఎట్లొచ్చింది, దాంట్లోకి ఎట్లా వీళ్ళు దింపబడతారు అనేది ఒక్కొక్క ఆది నుంచి అంతం వరకు కన్నీళ్లు పెట్టుకుంటూ చదవాల్సినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. పర్సనల్ లైఫ్స్ మీరు కావాలి అని అంటే మీరు బయటి ప్రపంచంలోకి వెళ్ళండి, ఒక్కొక్క స్త్రీని తట్టి మాట్లాడండి ఖాళీ వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ వృత్తిలోకి అని. కేవలం ఇది సొసైటీ ఫెయిల్యూర్, గవర్నమెంట్స్ ఫెయిల్యూర్, వీళ్ళకు సరైనటువంటి మెడికేషన్ లేనటువంటి స్థితిలో కూడా లాస్ట్ కు ఎయిడ్స్ పేషెంట్లుగా చనిపోవాల్సినటువంటి వస్తే వీళ్ళు సామాజికంగా చాలా అస్పృశ్యతకు లోనవుతూ వాళ్ళు వచ్చినటువంటి ప్రదేశానికి పోలేరు, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సంబంధాలు కొనసాగించలేరు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చే పడుపు వృత్తి ఆ స్త్రీల దగ్గరికి పోయేటటువంటి మూర్ఖులు కూడా ఎట్లా ఉంటారంటే వాళ్ళు తాగి వాళ్ళ సభ్యత కోల్పోయిపోతారు. కానీ ఇట్స్ అ గ్రేట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటున్నా ఈ మాట అంటే మేడం గారు కొంచెం ముందరికెళ్ళి పురాణాలు అవన్నీ చెప్పింది, కానీ నేను చదువుకున్న దాంట్లో శ్రీకృష్ణ దేవరాయలకు నిగూఢమైనటువంటి రహస్య ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదన్నా ఉంది అంటే వేషలు ఇచ్చేవాళ్ళట. కాబట్టి ఈ ప్రొఫెషన్ లో మనం పీటా యాక్ట్ లో కూడా చూస్తూ ఉంటాము, వాళ్ళని షెల్టర్ రూమ్స్ లోకి పంపి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు తప్ప చట్టం కూడా ఏమనదు, అనొద్దు కూడా. కానీ ఎప్పుడైతే బలవంతంగా వీళ్ళు చేస్తారో, బలవంతంగా దింపబడే హ్యూమన్ ట్రాఫికింగ్ అని మాట్లాడుతున్నామో, వాటి మీద కఠినమైనటువంటి చర్యలు ఉండాలి తప్ప వేశ్యలను చూసే దృష్టికోణం సమాజానికి మారాలి. యాజ్ ఏ అడ్వకేట్ కావచ్చు, మీడియా కావచ్చు. ఇంకొకటి మీడియాకి నా అప్పీల్ ఏంది అని అంటే ఎప్పుడైనా సెక్స్ కుంభకోణంలో స్త్రీలు దొరికినప్పుడు ఆ ముండవడుకులు పోయిన వాళ్ళని చూపియరు, కానీ అనవసరంగా పాపం ఆ స్త్రీలని వాళ్ళ ముఖాలు వాళ్ళ ఫేసులు మొత్తం బహిరంగ వేయడం చట్టరీత్యా నేరం. దాన్ని మార్చుకోవాల్సినటువంటి వ్యవస్థ మన మీడియా మీద కూడా ఉందని అన్ని మీడియాలు కాదు, చాలా వరకు మీడియా కూడా కొన్నిటిని వేసే వాళ్ళని మాత్రమే అంటున్నారు. రైట్ సార్ వెంకటేశ్వరరావు గారు వాయిస్ తీసుకుందాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు కూడా మనుషులే, వేశ్యవృత్తి నేరం కాదు అనేది సుప్రీం చెప్తూ ఉన్న సనాతన ధర్మానికి సంబంధించి కానీ భారతదేశం, అందులోనూ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మనుషుల్ని మనుషులుగా చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఎవరు కూడా, ఇందాక ముఖేష్ గారు చెప్పినట్టుగా కానీ మేడం చెప్పినట్టుగా కానీ ఎవరు కూడా కావాలని ఈ వృత్తిలోకి వెళ్ళరు. సో ఎటువంటి, అంటే ఈ వృత్తిలోకి ఎక్కువ మంది వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది, సమాజానికి ఉంది? ఎలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు సమాజంలో? సార్ అన్మ్యూట్ చేయండి వెంకటేశ్వరరావు గారు. ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ అన్మ్యూట్ చేయండి. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వెంకటేశ్వరరావు గారు. సార్ అంటే ప్లీజ్ కంటిన్యూ సార్. వంశీ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభ సాయంకాలం. ఐ న్యూస్ వీక్షకులు కూడా శుభ సాయంకాలం. చాలా మంచి సబ్జెక్టుని ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వేశ్య వృత్తి ప్రాస్టిట్యూషన్ మీద రీసెంట్ గా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మీద కరెంట్ టాపిక్ మీద సబ్జెక్టుని మీరు దాని మీద ఆ అంశం మీద డిబేట్ పెట్టారు. అసలు ముందు వేశ్య అంటే ఏంటి, ప్రాస్టిట్యూట్ అంటే ఎవరు అనేది మనం చూసినట్టయితే, ఏ ప్రాస్టిట్యూట్ ఈజ్ ఎ పర్సన్ హూ సెల్స్ హర్ ఫ్లెష్ అండ్ ప్లెజర్, బోత్. అయితే ఇది పూర్వకాలంలో మీరు వేశ్య వృత్తి అంటే ఒక జెండర్కి సంబంధించినటువంటి అంశంగానే ఇప్పుడు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. మారినటువంటి పరిస్థితుల్లో ఈ అంశం మేల్ జెండర్ కూడా వర్తించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది తర్వాత మాట్లాడదాం. అనాది కాలం నుంచి, అంటే ప్రాస్టిట్యూషన్ వృత్తిలోకి రావటం అనేది 2 టైప్స్. ఒకటి ఏంటంటే అనాదిగా ఏదైతే మన సనాతన ధర్మం దగ్గర నుంచి పూర్వకాలం రామాయణ భారత భాగవతాది గ్రంథాల దగ్గర నుంచి
లేదు ఇంకా తదుపరి కాల పరిణామాలన్నీ కూడా మనుధర్మశాస్త్రం ఉదరించినటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని సమాజం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో సమాజంలో వృత్తుల రీత్యా కులాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో వేశ్య వృత్తిని కూడా ఒక వృత్తిగా గుర్తించి వేశ్య వాటికలు పూర్వకాలం నుంచే ఉన్నటువంటి పరిస్థితి మనం అన్ని గ్రంథాల్లో కూడా మనం చదువుకుంటున్నాం, చూస్తున్నాం. దాని ఇదేం లేదు. అదే విధంగా ఆ విధంగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి, ఎందుకంటే మనం పెళ్లిళ్ళలో భోగం మేళం చూసేవాళ్ళం, తర్వాత దేవుడికి నాట్యార్పణంగా స్వామివారి ముందు చూసేటువంటి పరిస్థితి. అండ్ వెంకటేశ్వర గారు సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఐటమ్ సాంగ్ అనే ఒక అంశాన్ని కూడా సినిమా వాళ్ళు కూడా తెర మీదకు తీసుకొస్తున్నారుగా, కోట్లు ఖర్చు పెడుతున్నారుగా. అది ఎక్స్ప్లాయిటేషన్, ఇట్స్ అన్ ఎక్స్ప్లాయిటేషన్. ఎందుచేతనంటే వేశ్యా వృత్తిని పరమ పవిత్రమైనదిగా భావించి పూర్వకాలంలో రాజుల టైంలో వేశ్యల్ని మొట్టమొదటిసారిగా కన్యారకం చేసేటువంటి పరిస్థితి ఒక భగవద్ అర్పణగా భావించినటువంటి పరిస్థితి పూర్వ సనాతన ధర్మంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ సినిమా వాళ్ళు చూసుకొని ఓన్లీ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ బిజినెస్, కమర్షియల్ పర్పస్, అది మనకొద్దు. ఆ విధంగా వంశపారంపర్యంగా వేసులా అవుతూ రావటం, తర్వాత తదనంతర పరిణామాలు కాలమాన పరిస్థితులు బట్టి సమాజంలో పరిణామాలు మామూలే కదా. ఇట్స్ ఎవల్యూషన్ ఆఫ్ ద సొసైటీలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఇవాళ ఆ వృత్తి కూడా రూపాంతరం చెందింది. ఆ వంశపారంపర్యంగా వచ్చినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మానేశారు. కొత్తగా వచ్చినటువంటి కొంతమంది వారి యొక్క ఆర్థిక పరిస్థితుల వలన, సామాజిక నేపథ్యం వల్ల, లేదు అత్యాశ వలన, ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఈ సోకాల్డ్ ఫెసిలిటీస్ మనకి అందట్లేదు కాబట్టి ఆ ఫెసిలిటీస్ రీచ్ అవటానికి, ఎందుకంటే ఇందాడే చెప్పా, ఏ ప్రాస్టిట్యూట్ ఈస్ ఏ పర్సన్ హూ సెల్స్ ఫ్లెష్ అండ్ ప్లెజర్, అంతే. అక్కడ ఏమి కోల్పోయేది ఏమి లేదు. తాత్కాలికంగా ఏదైతే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించేటువంటి స్వేచ్ఛతో పాటు తనకు నచ్చినటువంటి వృత్తిని చేసుకునేటువంటి పరిస్థితితో పాటు తనకు నచ్చినటువంటి వస్తువును కొనడానికి, అమ్మటానికి కూడా భారత రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రాస్టిట్యూట్ అనే వాళ్ళు ఫ్లెష్ అండ్ ప్లెజర్ అమ్ముతున్నారు కాబట్టి అది భారత రాజ్యాంగంగా ఉంది. అందుచేతనే ఐపీసీ లో కరెక్ట్ గా ప్రాస్టిట్యూషన్ నేరం అనేది ఎక్కడ కూడా లార్డ్ మెకాలో రాసిన దాంట్లో లేదు. అంతేకాకుండా బిగమ్ అడల్టరీ అఫెన్స్ ఆడవారికి వర్తించేది కాదు. అడల్టరీ కమిట్ చేస్తే మగవారికే పనిష్మెంట్, కానీ ఆ అడల్టరీలో పాల్గొన్నటువంటి ఆడవాళ్ళకి ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఎప్పుడూ లేదు. ఆ తర్వాత మనం చూసుకున్నటువంటి రీసెంట్ పరిణామాల్లో సహజీవనం తప్పు కాదు అని సుప్రీంకోర్టు వాళ్ళే తీర్పిచ్చారు. 18 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు వారి ఇష్టమైనటువంటి రీతిలో ప్రవర్తించే విధంగా సహజీవనం తప్పు కాదని తీర్పిచ్చారు. ఆ ధర్మిలో వచ్చినటువంటి ఈ తీర్పు ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇది ఏ సబ్జెక్ట్ కైనా ఏ అంశానికైనా మంచి ఉంది, చెడు ఉంది. పూర్వకాలంలో వేశ్యావాటికను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఐడెంటిఫై చేసిందాడు మేడం గారు. రెడ్ లైట్ ఏరియా అన్నారు. సరే, ఇప్పుడు రెడ్ లైట్ ఏరియా అనొచ్చు. ఎందుకు చేశారంటే వారి వృత్తిని, వారి పోషణనే కాకుండా సమాజంలో ఈ విధమైనటువంటి స్త్రీల పైన అఘాయిత్యం జరగకుండా ఉంటాకి యుక్త వయసులో ఉన్నటువంటి వారికి కానీ, లేదు అంటే సమాజంలో భార్యల వలన ఇబ్బందులుండో, భార్యల వలన అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క శారీరక ఇట్స్ ఆఫ్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ని తీర్చుకుంటాను కానీ ఈ వేశ్యాకాటులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దానికి భిన్నమైనప్పటికి కూడా ఈ వృత్తి అనేది ఒక నైతికతకు సంబంధించినటువంటి అంశం. కొంతమంది ఏంటంటే శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, అది వచ్చేటప్పటికి భారతంలో. రామాయణంకి వచ్చేటప్పటికి రాముడు ఏకపత్ని వ్రతుడు. కాలమాన పరిస్థితులను బట్టి ఒక వృత్తిలో అది నైతికమా అనైతికమా, సాంఘికమా అసాంఘికమా, నేరం కానుట్లా, ఇవన్నీ కూడా ఆధారపడేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ మిత్రుడు మన మిత్రుడు శ్రీకృష్ణదేవరాయల టైంలో వేశ్యల ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చేదనే మాట ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్ గా వాళ్ళు ప్రవర్తించారు. ఈ రోజు జరిగేది అదే కదా. హనీ ట్రాప్ లేదు, దేశాల మధ్యన రహస్యాల్లో హనీ ట్రాప్ లేదే కదా. అప్పుడు దేశంలో రహస్యాలే, ఇప్పుడు ఇతర దేశాల్లో రహస్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి కదా సార్.
యా వెంకటేశ్వర గారు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్యాంప్రసాద్ గారు, ఈరోజు సుప్రీం ఒక సంచలన తీర్పిచ్చింది, వేశ్య వృత్తి నేరం కాదు, సో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని కూడా చెప్పింది. అసలు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం జరగబోతుంది, తర్వాత పరిణామాలు ఏ విధంగా? విచిత్రమైన పరిస్థితి. మనం 21st సెంచరీలో ఉన్నాం. అనాగరిక సమాజం నుంచి నాగరిక సమాజంలోకి వచ్చాం. మనము ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటున్నాం. పీసీఆర్ వెంకటేశ్వర గారి వాయిస్ మరలా తీసుకుందాం. యా ప్లీజ్ కంటిన్యూ. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఎడ్యుకేటెడ్ అయితే వస్తుంది. మన సమాజంలో ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉమెన్కి వచ్చిందో అప్పుడు ఇలాంటి రుగ్మతలన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసే అఫీషియల్గా ఇచ్చారు, అది ఒక విధంగా మంచిది. ఎందుకంటే ఈ పోలీసు దాడుల నుంచి వాళ్ళు కాపాడబడతారు. ఇంకోటి హ్యూమన్ ట్రాఫికింగ్ని అరికట్టవచ్చు. కానీ యాజ్ ఏ హోల్ లాంగ్ టర్మ్లో ఆలోచిస్తే వేసే వృత్తి కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. అది శారీరకంగా కూడా ఒక మనిషి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు అనమాట. తప్పనిసరి పరిస్థితిలో ఆ వృత్తిలో దిగాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది, సమాజం బాధ్యత ఉంటుంది, ఆ కుటుంబాల బాధ్యత కూడా ఉంటుంది. వాళ్ళ వృత్తిలోకి రావాలి అంటే, ఆ రొంపిలోకి రావాలి అంటే ఇవన్నీ దాటుకుని ఎవరి ఆదరణ లేనప్పుడు కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి కదా. కొంతమంది వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా విలాసాలకు కొంతమంది అలవాటు పడి ఉండొచ్చు, కానీ చాలా వరకు చూస్తే పరిస్థితులు అది సమాజంలో ఈ విలాస వస్తువు కాదు స్త్రీ. స్త్రీకి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ వచ్చిందో, స్త్రీ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు వచ్చిందో ఇలాంటివన్నీ పోతాయండి. ఇప్పుడు దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ మీదే మొత్తం దేశం అంతా పనిచేస్తుందండి. మాటల్లోనే కానీ అంటే ఇప్పుడు మీరు మన డీలిమిటేషన్ లో ఫెయిల్ అయ్యారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉమెన్కి 33% మేము డీలిమిటేషన్ సక్సెస్ అవునా అవపోయినా ఇస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ నేను చెప్పాడు. స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే స్త్రీ చాలా శక్తివంతురాలు. ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేస్తే సమాజం బాగుపడుద్ది. వైశ్య వృత్తి అనేది పూర్తిగా తొలగించబడాలి. పురాతన కాలంలో, దేవకాలంలో కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. దాన్ని ఎందుకు మోడల్గా తీసుకోవాలి మనం? వాళ్ళు ఊర్వశి, మేనక, రంభ, తిలోత్తమ వీళ్ళతో నాట్యాలు చేయించారు. వాళ్ళని ఇప్పుడు ఎవరన్నా సరే తపస్సు చేసుకున్నారనుకోండి, ఆ తపస్సు భగ్నం చేయాలంటే వీళ్ళని పంపించేవాళ్ళు. మరి ఎంత గొప్ప ఋషి విశ్వామిత్రుడు అంటే వాడు లొంగిపోయి మేనకి 10,000 సంవత్సరాలు కలిసి ఉన్నారు. 10,000 years ఉన్నాడు విశ్వామిత్రుడు. తర్వాత తేరుకుని ఒక సృష్టి చేశాడు. అలా కానీ ఆ కాలం నుంచి, ఆ పురాతన కాలం నుంచి, దేవతల కాలం నుంచి ఇది ఉండటం అనేది అది సరైన ఇది మార్గదర్శకం కాదు దేవతలు చేయాల్సిందే. ఎందుకంటే ఆ వృత్తి మంచి వృత్తి కాదు. ఒక పద్ధతి ప్రకారం ఒక వివాహ వ్యవస్థని నాశనం చేస్తుంది ఆ వృత్తి. వివాహ వ్యవస్థే కరెక్ట్ అయిన వ్యవస్థ అన్నమాట. చాలా కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, కుటుంబ వ్యవస్థపై ఆధారపడింది. ఇది విలాసం ఒకటి. చూడండి, చింతామణి చూశారు, చింతామణి డ్రామా చూశారు, ఇప్పుడు అది బ్యాన్ చేశారు. ఎందుకంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ డ్రామా. అలా చేసి పాడైపోకూడదు, ఇలా ఈ మంచి దారిలో ఉండండి, మీరు సంసారం చేసుకోండి సొంత భార్యలతో అని ఒక మెసేజ్ అన్నమాట చింతామణి. ఈ పురాణాల్లో ఎందుకు ఇలా పెట్టారో, ఈ మేనకేంటో ఇదంతా నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, అదేదో పురాతన కాలం అనుకునవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా 21st century వీఆర్ అడ్వాన్స్డ్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఫుల్గా రావాలి, ఎడ్యుకేట్ చేయాలి, సమాజంలో ఆ దిశగా ఉండాలన్నమాట మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, వెంకటేశ్వరరావు గారు, ముఖేష్ గారు. సో మాట్లాడదాం, ఇట్లాంటి అంశాలు చాలా కూడా చర్చించే ప్రయత్నం మనం చేద్దాం. సో ఎందుకు ఇటువంటి అంశాలన్నీ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది మాట్లాడదాము. అదేవిధంగా పైసలుంటే